ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మతాలు మాదే మొదటి మతాలని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ ఓ 10,000 ఏళ్ళలో ఈ రేంజ్‌లో లేకపోతే 2,000, 3,000 ఈ రేంజ్. కానీ లక్షల క్రితం నుంచినే జీవితాలున్నాయి, జీవనాలున్నాయి అనడానికి సాక్ష్యం తాజాగా ఇజ్రాయెల్ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌లో ఏకంగా 1,00,000 ఏళ్ల నాటి అతి పురాతన సమాధుల సమూహం వెలుగు చూసింది. దీన్ని ప్రపంచంలోని అత్యంత ప్రాచీన శవాల దెబ్బల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాటి ఆది మానవుల మృతదేహాలను ఇక్కడ గుంతలో జాగ్రత్తగా సమాధి చేసినట్టు కనుగొన్నారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని టిన్ష్మెట్ గుహలోని ఈ సమాధుల సమూహానికి గురించిన వివరాలను ఇటీవల అకాడమిక్ జర్నల్లో ప్రచురించారు. చనిపోయిన వారి గౌరవార్థం మృతదేహాల పక్కన పాతిపెట్టిన పలు వస్తువులు, అవశేషాలను అక్కడి నుంచి తవ్వి తీశారు. ఇది మానవ జాతికి సంబంధించి వెలుగు చూసిన అతి గొప్ప ఆవిష్కరణ అని తవ్వకాల బృందం డైరెక్టర్లో ఒకరు హిబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ యోసి జైద్నేర్ అన్నారు. ఈ దెబ్బల్లో మృతదేహాలను గర్భస్థ పిండం ఆకృతిలో పాతిపెట్టారు. ఇవి 1,00,000 నుంచి 1,10,000 ఏళ్ల నాటివని గుర్తించారు. టిన్ష్మెట్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు 2016 నుంచి తవ్వకాలు సాగిస్తున్నారు. గుహ మొదట్లో రాతి గుండా బయటికి చొచ్చుకుని వచ్చినట్టున్న ఓ పుర్రెను గుర్తించారు. లోపల సమాధుల్లో శవాల పక్కన గులకరాళ్ళు, జంతువుల అవశేషాలు వంటివి కనిపించాయి. వీటిలో చాలా వరకు నాటి రోజువారీ జీవితంలో ఉపయోగం లేనివే. దాంతో ఇవి అప్పటి ఆచారం ప్రకారం మృతుల గౌరవార్థం ఉంచినవని తేల్చారు. ఇవన్నీ రాతి యుగం నాటివిగా, అంటే సుమారు 2.5 లక్షల నుంచి 30,000 ఏళ్ల మధ్య నాటివిగా తేలింది. ఈ వివరాలను నేచర్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్లో ప్రచురించారు. ఇక్కడ 2 అస్థిపంజరాలతో కూడిన పూర్తి స్థాయి పుర్రెలు, 3 పుర్రెలు, ఎముకలతో పాటు అలంకరణ సామాగ్రి వంటివి కూడా దొరికాయి. అప్పట్లోని మనిషి కేవలం తిండి, స్వీరక్షణకు పరిమితం కాకుండా ఇతరత్ర అంశాలను కూడా నేర్చుకున్నట్టు దీన్ని బట్టి తెలుస్తుందని పురాతత్వ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సున్నితత్వం దృష్ట్యా ఈ గుహ భాగాలను అతి చిన్న పరికరాలతో జాగ్రత్తగా తొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని పూర్తి విశేషాలు బయటపడాలంటే మరి కొన్నేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్లోని 100 ఏళ్ల క్రితం స్కూల్లో 50 ఏళ్ల నాడు కఫ్లేలో బయటపడ్డ గుహలను తలపిస్తూనే మృతదేహాన్ని గాలికి వదిలేయకుండా ఇలా ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరిపే ఆచారం బహుశా 2 లక్షల ఏళ్ల క్రితమే పుర్రు పోసుకుని ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.